కర్ణాటకలో సీఎం కుర్చీ రాజకీయం క్లైమాక్స్ కి చేరుకుంది. డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు సిద్ధరామయ్య వెళ్లారు. ప్రస్తుతం అయితే ఒప్పందం మేరకు సీఎం పదవినైతే డీకే శివకుమార్ కోరుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధిష్టానానికైతే అల్టిమేటం ఇచ్చారు. ప్రస్తుతం పదవి వదులుకునేందుకైతే సీఎం సిద్ధరామయ్య బెట్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సూచనలో డీకే ఇంటికైతే సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం డీకే సిద్ధరామయ్య మధ్య అసలు ఏం జరుగుతుందంటారు? అమూల్య, బెంగళూరులో తాజా రాజకీయ పరిణామాలు డీకే శివకుమార్ కు అనుకూలంగా మారిపోయాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు డీకే శివకుమార్ ఇంటికి వచ్చినటువంటి సిద్ధరామయ్య కాసేపటి క్రితం బయటికి వచ్చి ప్రెస్ మీట్ లో విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో సిద్ధరామయ్య చాలా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఠంపై ఇప్పటి వరకు కూడా ఇటు డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా ఈ గత వారం రోజుల పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అయితే తాజాగా డీకే శివకుమార్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే శివకుమార్ సీఎం అవుతారు అనేటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి కామెంట్స్ అయితే సిద్ధరామయ్య కొద్ది క్షణాల క్రితం చేయడం జరిగింది. దీన్ని బట్టి కర్ణాటక కాంగ్రెస్ లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతున్నట్టుగా స్పష్టమవుతుంది. వాస్తవానికి 2.5 సంవత్సరాల పీరియడ్ పూర్తి కావడంతో సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ సీఎం కావాల్సి ఉంది. కానీ డీకే శివకుమార్ కు సీఎం పీఠాన్ని అప్పచెప్పడానికి సిద్ధరామయ్య సిద్ధంగా లేరు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. ఇందులో భాగంగా గత వారం రోజులుగా ఇటు బెంగళూరుతో పాటుగా ఢిల్లీలో కూడా రాజకీయ పరిణామాలు చాలా మారుతూ వచ్చాయి. డీకే శివకుమార్ కు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ తో 80 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఏకమై బెంగళూరులో క్యాంపు ఏర్పాటుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మేల్కొంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా ఇటు రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ వీళ్ళు ముగ్గురు కూడా సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ కు మధ్య సయోధ్య కుదర్చడంలో నిమగ్నమయ్యారు. వారి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు చివరి దశకు వచ్చాయి, సక్సెస్ అయ్యాయి అనేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య ఈ రోజు ఉదయం డీకే శివకుమార్ ఇంటికి వచ్చారు. ఈ ఇంట్లో ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం బయటకు వచ్చినటువంటి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠంపై క్లారిటీ ఇచ్చారు. డీకే శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారు అంటూ స్థానిక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏ క్షణాన ఆదేశించినా మరుక్షణంలోనే డీకే శివకుమార్ కర్ణాటకకు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి ఒక కామెంట్ చేశారు. దీని ద్వారా డీకే శివకుమార్ కు త్వరలోనే సీఎం పీఠం దక్కబోతుంది అనేటువంటిది స్పష్టమైంది. రైట్, ఇప్పుడు మరి రాహుల్ గాంధీ జోక్యం ఏదైతే ఉందో ఈ పవర్ గేమ్ పై ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారు? వాస్తవానికి 2.5 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించడంలో ఇటు డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరు కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా వాస్తవానికి అంతకు ముందు ఉన్నటువంటి జేడీయూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ చీల్చింది. ఆ మేరకే భారతీయ జనతా పార్టీ బసవరాజ్ బొమ్మాయిని అక్కడ సీఎం చేసింది. కానీ అనంతరం వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డీకే శివకుమార్ నాయకత్వంలో పార్టీ ఏకతాటిపైకి వచ్చి ఎలక్షన్ ఎదుర్కొంది, ఘన విజయం సాధించింది. వాస్తవానికి అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి మునుపెన్నడూ రానటువంటి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను ఇక్కడ బెంగళూరు గెలవడంలో డీకే శివకుమార్ క్రియాశీలక పాత్ర పోషించారు. దీంతో అప్పట్లోనే డీకే శివకుమార్ కర్ణాటక సీఎం అవుతారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అందుకు సంబంధించినటువంటి మీటింగ్స్ అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ గా ఉన్నటువంటి సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది కాంగ్రెస్ అధిష్టానం. సిద్ధరామయ్య కూడా వాస్తవానికి కర్ణాటక రాజకీయాల్లో తలపడినటువంటి సీనియర్ నాయకుడు. అందుకని ఆయన విజయం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనంతరం మరో సంవత్సరం జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
మంచి ఫలితాలు ఇస్తుందనేటువంటి ఒక ముందు చూపుతోనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్యను అప్పట్లో సీఎం చేసింది. కానీ అప్పుడే 2.5 సంవత్సరాల పాటు మొత్తం 5 సంవత్సరాల కాలంలో పాలనా కాలంలో 2.5 సంవత్సరాలు తొలి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, తర్వాత చివరి 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ నాయకత్వం వహిస్తారు, సీఎం గా చలామణి అవుతారు అనేటువంటి ఒక ఒప్పందం అయితే అప్పట్లో జరిగినట్టుగా బాహటంగానే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కానీ 2.5 సంవత్సరాలు ఇటీవల పూర్తయ్యాయి, సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి పీరియడ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య నుండి అధికార బదిలీ డీకే శివకుమార్ కు జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సిద్ధరామయ్య తన సీఎం పదవిని వీడేందుకు బెట్టు చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా డీకే శివకుమార్ కు అనుకూలంగా ఉన్నటువంటి చాలా మంది నేతలు హైకమాండ్ కు దగ్గరికి వెళ్ళడం, డీకే శివకుమార్ ను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేయాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ ను వారి ముందు పెట్టడం జరిగింది. అయితే రానున్నటువంటి మరో 2.5 సంవత్సరాల్లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు నాటికి కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేయక తప్పని పరిస్థితి ఏర్పడిన పరిస్థితులు కర్ణాటకలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ వీరిద్దరినీ కూడా సీఎం పదవి విషయంలో మీరిద్దరు తేల్చుకోవాలి అనేటువంటి ఒక కండిషన్ అయితే పెట్టి ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి రాజకీయాలను బెంగళూరుకు షిఫ్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. అక్కడ జరిగినటువంటి సమాలోచనలు, వీటి వివరాలను అంతర్గతంగా చర్చించినటువంటి అంశాలను బహిర్గతం చేయనప్పటికీ ఈ రోజు రాహుల్ గాంధీ చేసినటువంటి సూచన మేరకు సిద్ధరామయ్య ఆయన ఇంటికి వెళ్లారు, డీకే శివకుమార్ ఇంటికి. డీకే శివకుమార్ తో జరిగినటువంటి అంతరంగిక వ్యవహారాలన్నింటిపై కూడా సిద్ధరామయ్య మొదటిసారి ఇక్కడ బయటకు వచ్చి కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్పిన సింగిల్ లైన్ డీకే శివకుమార్ రాజకీయ భవిష్యత్ ఏంటో తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటో తెలియజేసింది. హైకమాండ్ ఎప్పుడు ఆదేశించినా, రాహుల్ గాంధీ ఎప్పుడు ఆదేశించినా మరుక్షణంలోనే డీకే శివకుమార్ సీఎం కాబోతున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే సిద్ధరామయ్య ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రైట్, మరి ఇప్పుడు ఏదైతే ఈ రాజకీయ పరిణామాలు ఉన్నాయో దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటారు క్రాంతి? వాస్తవానికి డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత, ముఖ్యంగా లింగాయత్ కమ్యూనిటీ. వాస్తవానికి దక్షిణ భారతదేశంలో ఒక మత ప్రాతిపదికన లేదా ఒక కుల ప్రాతిపదికన ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఉండే ఏకైక రాష్ట్రంగా మనం కర్ణాటక చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఒక లింగాయత్, 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు నిత్యం ఉంటూ వస్తుంది. కానీ అప్పటి వరకు బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి లింగాయత్లు గత 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. వాళ్ళందరినీ, ఇటు ఒక లింగాలతో పాటు లింగాయత్లందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి డీకే శివకుమార్ రాజకీయం బెంగళూరుకు, కర్ణాటక పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఘన విజయం సాధించిందో డీకే శివకుమార్ నాయకత్వంలో, అప్పటి నుండి ఆయన పేరు ఇటు దక్షిణ భారతదేశంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతరం 6 నెలల కాలంలో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ తన మార్పును చూపెట్టారు. ఆయన వ్యూహాలు తెలంగాణ రాజకీయాల్లో పనిచేశాయి. అప్పటి వరకు 10 ఏళ్ల పాటు తెలంగాణ తెచ్చిన పార్టీగా చలామణి అయినటువంటి బీఆర్ఎస్ ను చావుదెబ్బ తీయడంలో డీకే శివకుమార్, సీఎం ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా జోడెద్దుల్లా ముందుకు వచ్చి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కేసీఆర్ ను ఢీకొన్నారు. ఘన విజయాన్ని కూడా ఇక్కడ నమోదు చేశారు. అప్పటి నుండి కూడా డీకే శివకుమార్ ఇటు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక భవిష్యత్తు కిరణంగా ఆయనే వెలుగుతూ వచ్చారు. వాస్తవానికి బెంగళూరులో ఉన్నటువంటి యువత కూడా మొత్తంగా డీకే శివకుమార్ పాలన కోరుకున్నారు.
ఒకానొక దశలో ఒకవేళ కనుక కర్ణాటక సీఎం పదవికి డికే శివకుమార్ కు ఇవ్వనట్లయితే ఖచ్చితంగా కూడా ఏఐసిసి అధ్యక్ష పదవి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం నగర నాయకత్వం మొత్తం కూడా డికే శివకుమార్ చేతుల్లోకి రావాలి. అలా అయితేనే 2029లో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా డికే శివకుమార్ లాంటి ఒక అగ్రెసివ్ నాయకత్వం ఏఐసిసిలో ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు సోషల్ మీడియాతో కూడా వ్యక్తమైంది. వీటన్నిటినీ ఒకసారి పరిశీలించేటువంటి వ్యవహారం చూసినట్టయితే ఖచ్చితంగా డికే శివకుమార్ రాజకీయ నాయకత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు అనడానికి నిన్న ఒక సింబల్ గా మనం గుర్తించాం. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. కర్ణాటకలో అయితే సీఎం కుర్చీ రాజకీయంకి క్లైమాక్స్ అయితే చేరుకుంది. ఇక ప్రస్తుతం డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్ధరామయ్య వెళ్లారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే సీఎం సిద్ధరామయ్య అటెండ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఒప్పందం మేరకు సీఎం పదవిని డీకే శివకుమార్ కోరుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కూడా అధిష్టానానికి అయితే అల్టిమేటం ఇచ్చారు. ఇక పదవి వదులుకునేందుకైతే బెట్టు చేస్తున్నారు సిద్ధరామయ్య. ప్రస్తుతం రాహుల్ గాంధీ సూచనలో డీకే ఇంటికి సీఎం సిద్ధరామయ్య వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక సీఎం కుర్చీ రాజకీయం అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.